ఒకడే రుద్రుడు సకలం పితడే, ఇక రెండవ వారెవరు లేరు. ఒకడే రుద్రుడు సకలం పితడే, ఇక రెండవ వారెవరు లేరు. పాండ్యదేశంలో, పాండ్యదేశం అంటే మధురా నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలించినటువంటిది పాండ్య రాజుల యొక్క ఏలుబడి. అది మధురానగరం. మధురానగరం అంటే ద్రవిడ దేశంలో ఉన్నది. తమిళ దేశంలో ఉన్నటువంటి మధురై అని ఏదైతే వ్యవహరిస్తామో అది. అక్కడున్న పరమేశ్వరుడు సుందరేశ్వరుడు, అమ్మ మీనాక్షమ్మ. ఆ మధురానగరంలో ఒక వేశ్య ఉండేదిట. ఆమె పేరు మాణిక్యవల్లి. ఆ వేశ్య కాంతకి 2 పుత్రికలు ఉన్నారు. ఆ 2 పుత్రికలు కలిగినప్పుడు ఆమెకు చాలా ఆశ కలిగింది. ఎందుకంటే రూపాజీవులు అని పేరు వేశ్యలకు. మరొక పేరు రూపాజీవులు. అంటే రూపమే బతుకు తెరువుకు వినియోగించుకుంటారు, వాళ్ళ శరీరాన్ని బతుకు తెరువుకు వినియోగించుకుంటారు కనుక రూపాజీవులు అని పేరు వాళ్ళకి. కనుక 2 స్త్రీలు ఎప్పుడైతే వచ్చారో ఇంకా తన పరంపరకి ఏమి పర్వాలేదు ఒక ధైర్యం కలిగింది ఆమెకి. ఇలాగా ఉంటే చిత్రం ఏంటంటే ఈ పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఎలా ఉన్నారంటే వీళ్ళు పుట్టుక గురించి చెప్తూ ధూర్జుడు చెప్తున్నాడు. ముద్దు మొగంబుల కన్యకులిద్దరు శివభక్తి తనువులెత్తిన పగిదిన్ అన్నారు. ఇక్కడ శివభక్తి తనువులెత్తిన పగిదిన్. శివభక్తే ఒక రూపం ధరించిందా అన్నట్టున్నట్టు చిన్నప్పటి నుంచి. ఏమిటండి చిన్నప్పటి నుంచి భక్తి వస్తుందా? ఒంటికి 70 ఏళ్ళు వచ్చినా కొందరికి సంస్కారమే రాదు, భగవంతుడి బుద్ధే వెళ్ళదు. మరి పసివాడికి వచ్చిందా అంటే పూర్వజన్మ విశేషము. ఇంకా ఇంతకు మించి చెప్పడానికి ఏమీ లేదు. పూర్వజన్మ సంస్కారములు అనేది ఇక్కడే నమ్మాలి. కొంతమందికి ఎన్ని చెప్పినా లాభం లేదు. కొంతమందికి పసితనం నుంచి ఆ సంస్కారాలు కలుగుతాయి. అది ఆశ్చర్యకరంగా ఉంటుంది. అది మా నిత్య జీవితంలో తిరుగుతున్నప్పుడు కూడా కనిపిస్తుంది. ఇంత పిల్లలు ఉంటారు, శ్రద్ధగా వింటూ ఉంటారు, వాటి జీవితంలో పాటిస్తుంటారు. మొత్తానికి వెళ్ళి శివభక్తి తనువులెత్తిన పగిదిన్ ఉన్నారట వారు ఉభయులు కూడా. ఆ పసిబిడ్డలేమి జననాంతర వాసనయో, ఆ పసిబిడ్డలు ఏమి జననాంతర వాసనయో, కనుంగవన్ చూపులి గుర్చుచో శివుని చూడ తలంతురు, పల్కనిర్చుచో తాపసమాన సంబుధి సుధాకరు శంకరు రూప వర్ణనాలాపములాడబోదురు కళానిధి శేఖర భక్తి యుక్తలై. అది ఏమి జననాంతర వాసనయో. ఆ చక్కటి పలుకుబడి అన్నారు ధూర్జటి గారు. కానీ జననాంతర వాసన అనేది మహాభారతంలో కృష్ణ పరమాత్మ చెప్తారు. శివభక్తి పుట్టాలంటే 1,000,000 జన్మార్జిత పుణ్యై శివే భక్తి ప్రజాయతే. ఇది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి గొప్ప మాట. 1,000,000 జన్మల పుణ్యం అంటే లెక్క కందని జన్మలు పుణ్య విశేషం ఉంటేనే ఈ జన్మలో శివే భక్తి ప్రజాయితే, శివుని యందు భక్తి కలుగుతుందట. అందుకే ఏమి జననాంతర వాసనయో, కనుంగొవన్ చూపులి గుర్చుచో శివుని చూడదలంతరు. వాళ్ళకు చూపులు చూడడం మొదలైన దగ్గర నుంచి శివుణ్ణి చూడాలనేటువంటి కోరికట. అందుకే శివ సందర్శనాభిలాష. అలాగే పల్క నేర్చుచో వాళ్ళకి మాట్లాడడం తెలిసిన దగ్గర నుంచి శివనామములు, శివలీల, శివరూపవర్ణంలే వాళ్ళకి ఆసక్తి కలుగుతున్నాయి మాట్లాడడానికి. మొత్తానికి ఎలా ఉన్నారంటే కళానిధి శేఖర భక్తి యుక్తలై. కళానిధి అంటే చంద్రుడు, కళానిధి శేఖరుడు అంటే చంద్రశేఖరుడు. ఆ చంద్రశేఖర భక్తి యుక్తలై ఆ పరమేశ్వరునిపై భక్తి కలిగి ఆ విధంగా ఉన్నారు. పైగా క్రమంగా ఆ చిన్న వయస్సు నుంచి పెరుగుతూ వచ్చారు. సహజం కదా, దేహ సహజం చేత అభివృద్ధి చెందుతూ వచ్చింది వాళ్ళ శరీరం. ఆ శరీరంతో పాటు భక్తి పెరిగిందిట. అందుకని చిన్నప్పుడు ఉండేదండి, పెద్ద అయ్యాక ఏమో అలా లేదు, వాళ్ళతో పాటు భక్తి కూడా పెరిగిందిట. అందుకు శైవాగమంతర జ్ఞానంబు తనులతా ప్రభయు అంతంతకునభినవముగా. వాళ్ళ శరీరంతో పాటు శివజ్ఞానం పెరిగిందిట. చాలా గొప్ప మాట వేసాడండి ఇక్కడ. శైవాగమంతర జ్ఞానంబు అంటే బాల్యంలో శివుడి మీద ప్రేమ కలిగింది. ఆ ప్రేమతో వాళ్ళు శివుడు అంటే ఏమిటో తెలుసుకున్నారు. ఆ శివారాధన ఎలా చేయాలో గ్రహించారు. ఆ శివమంత్రాన్ని జపం చేస్తూ శివజ్ఞానం గ్రహించుతూ ఆ జ్ఞానాన్ని పెంపు చేసుకుంటూ వస్తున్నారు. అందుకు శివశాస్త్రముల్లో చెప్పబడ్డ జ్ఞానముతో పాటు వారి శరీర లావణ్యం కూడా పెరిగింది అన్నారు ఇక్కడ. అంటే వాళ్ళ శరీరంతో పాటు శివజ్ఞానం వాళ్ళలో పెరిగింది. శివుని గురించి ఎన్నో విషయాలు వాళ్ళు గ్రహించి వాటన్నిటినీ ఆచరణలో పెట్టుకుంటూ ఉన్నారు. ఇవి పెరుగుతూ ఉంటే మరికొన్ని పోతూ ఉన్నాయట. చూడండి, బాల్యం నుంచి మనం పెద్ద అవుతున్న కొద్దీ కొన్ని బాల్య లక్షణాలు పోతాయి, యవ్వన లక్షణాలు వస్తాయి. అలాగే వీళ్ళకు కూడా ఏవో వచ్చాయంటే ఏవో పోయి ఉంటాయి. ఏమిటయ్యా పోయాయంటే వారకులాచార వాసనా బాల్యంబు లొకపూట కొకపూట ఉడిగిపోవా. పుట్టినింటి ప్రభావం ఉంటుంది కదా, చుట్టూ వాతావరణం, అవన్నీ ప్రభావం నిజానికి వాటిలో పెరిగేటప్పుడు ఆ లక్షణాలు రావాలి. కానీ అవి ఒక పూట ఉడిగిపోవా. ఆ లక్షణాలు పోతూ ఉన్నాయట క్రమంగా.
పైగా వాళ్ళు నిత్యం చేసుకునేది ఏంటంటే నియమంబున శ్రీ కాళహస్తీశ్వరుని కవితా చమత్కారంబ వీర నత్కీరుండి చెప్పే 100 పద్యంబులు పాఠంబు చేసి నిత్యవ్రతంబుగా పఠించుచు. ఏదో ఒక చిన్న వ్రత నియమం పెట్టుకోవడం అని చాలా గొప్ప విషయం అండి. జీవితాన్ని నియమబద్ధం చేసుకోవాలట. ఏదో ఒక నియమం, భగవత్ సంబంధమైన నియమం. నేను ప్రాతకాలం లేచి శివాలయానికి వెళతాను అనొక నియమమేనా, ఏదో ఒకటి. వీళ్ళు ఏంటంటే నిత్యం ప్రాతకాలం లేచి స్నానం చేసి ఆరాధన చేసుకుని నత్కీరుడు అనేటువంటి మహానుభావుడు రచించినటువంటి తమిళ భాషలో రచించినటువంటి కాళహస్తీశ్వర స్తోత్రాలు చదువుకునేవారట. నత్కీరుడు తమిళ కవి ఉన్నాడు. ఆయన సాక్షాత్ శివదర్శనం పొందిన మహానుభావుడు. ఆయన తన స్వీయానుభవాన్ని కాళహస్తీశ్వరుడిపై రచనగా చేశాడు. ఆయన చేసిన రచనలు చదువుకునే వాళ్ళకి వీళ్ళు ఈ నియమపాలన చేస్తున్నారు. నియమపాలన ఒక మాట వచ్చింది. మన వాళ్ళు అప్పుడప్పుడు టీ కప్ డిస్కషన్స్ చేస్తూ ఉంటారు. అందులో ఈ కులాసారాయిళ్ళు ఉన్నాయి, ఏదో పూర్వజన్మ సుకృతం వల్ల కాస్త డబ్బు వెనక వేసుకున్న తర్వాత సుఖాలు మరిగాక ఎందుకు చేయాలండి భగవంతుడిని పూజ? అసలు ఒకడు అడుగుతాడు, ఇది కాలో చెయ్యో దెబ్బతింటే అప్పుడు బుద్ధి వస్తుంది, కానీ ఉట్టప్పుడు మాత్రం ఎందుకు చల వై అంటూ ఉంటాడు వాడు. ఎందుకు చేయాలి అని అంటే ఏదో లాభం ఉంటేనే చేస్తాడు వాడు. కానీ భగవంతుడు ఏదో ఇస్తాడని చేయడం కాదు, ఎన్నో ఇచ్చాడని చేయాలని మనం అనేక వాళ్ళు చెప్పుకున్న మాట గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఇచ్చాడు కదా, అందుకు చేసుకోవాలి, కృతజ్ఞతతో చేయాలి. ఏది అక్కర్లేకపోతే కృతజ్ఞతతో చేయాలి, ఏదో కావాలంటే అలుగు చేయాలి. ప్రతిరోజు సూర్యోదయం అవుతుంది, ప్రతిరోజు భగవత్ కృప ఉంది కనుక ఏ రోజున ఎలా వినియోగించుకోవాలో శాస్త్రం ఉంది. ఏమీ చేతకపోతే ఇవి చేతనవుతాయి కదండి. మనకు ఒక డిసిప్లిన్ ఉంది, మనం వదులుకున్నాం, ఆ డిసిప్లిన్ వదులుకున్నాం. రిచువల్స్ అంటే ఏమిటో కాదు, డిసిప్లిన్, క్రమశిక్షణ. క్రమశిక్షణ లేకపోతే ఏది సాధించడం. నిత్యం వ్యాయామం చేయకపోతే శరీరమే దృఢంగా ఉండదే. అలాగే మన జీవుడికి ఆధ్యాత్మిక వ్యాయామం ఒకటి చేయించాలి. అది చేస్తే జీవుడికి బలం వస్తుంది, జీవుడు తరిస్తాడు. వీడికి అది అవసరం. మన మనస్సుకు వ్యాయామం ధ్యానాదులైతే శరీరానికి వ్యాయామం భౌతికంగా ఎలాగో ఉన్నాయి, కానీ ఆధ్యాత్మిక సాధన ఉభయానికి వ్యాయామం చేస్తుంది. అలాంటి ప్రక్రియ మన పెద్దవాళ్ళు పెట్టారు, క్రమశిక్షణ. వీళ్ళకు నియమం పెట్టుకున్నారు. ప్రతిరోజు ఆ నత్కీరకృతమైనటువంటి ఆ కీర్తనలు చదువుకునేవారు. ఎందుకంటే 3 చేయాలండి. పూజ చేయడం వల్ల, బాహ్య పూజ చేయడం వల్ల శరీరం శుద్ధమవుతుంది, ధ్యానము చేయడం వల్ల, తలంచుకోవడం వల్ల మనస్సు శుద్ధమవుతుంది. నేను రెండో మాట అన్నాను, తలంచుకోవడం అని. ఎందుకంటే ధ్యానం అందరికీ సాధ్యం కాదు, తలంచుకోవడం కూడా ధ్యానమే. ధ్యాసే ధ్యానం, గుర్తుపెట్టు. కాసింత ధ్యాస చేస్తే దాని ఫలితం అదే చూపిస్తుంది. ఎందుకు? కొద్ది పంచదార తింటే కొద్ది తీపి, ఎక్కువ తింటే ఎక్కువ తీపి, అంతేగాని ఏ కొద్దిపాటి సాధన కూడా వృధా పోదు, ఇది తెలుసుకోండి. అందుకు బాహ్యంగా చేసే సాధన శరీరాన్ని శుద్ధి చేస్తే, తలంచుకుంటే మనస్సు శుద్ధి అవుతుంది, కీర్తిస్తే నోరు శుద్ధి అవుతుంది, పలుకు శుద్ధమవుతుంది. ఈ 3 బాగుంటే అన్నీ బాగుంటాయి. అందుకు 3 చేయాలి. అయితే భగవత్ కీర్తనకి చాలా ప్రభావం ఉన్నది కనుక వీళ్ళ దాంట్లో ఆనందం పొందేవర్ట. నత్కీరుడు రచించినటువంటి ఆ కాళహస్తీశ్వర స్థుతులు రోజు నియమంబున నిత్యవ్రతంబుగా పఠించచ్చు. అందుకు ఆ సందర్భం వచ్చింది కనుక వివరణ చెప్పడం జరిగింది. పైగా శంభుండే తమకు పరమపురుషుండనియుండా, సృష్టిలో పరమపురుషుడు ఎవరయ్యా అంటే ఆ పరమేశ్వరుడే అనే భావంతో ఉన్నారు. క్రమంగా వీళ్ళలో యవ్వనం ఎప్పుడైతే వర్ధిల్లిందో అప్పుడు ఆ తల్లి కూతుర్లకు బోధించిందట, ఇక నుంచి మీరు మన వృత్తిని చేపట్టాలి, పైగా వీటితో ఎలాంటి నియమాలు పాటించాలి. వాళ్ళకే నియమాలు చాలా ఉన్నాయి. పూర్వకాలంలో వేశ్యావృత్తి అనే ఒక వృత్తి ఉన్నప్పటికీ దానికి ఒక నియమాలు పెట్టారు. వాళ్ళు తరించే పద్ధతులు అందులో పెట్టారు. ఎందుకంటే సృష్టిలో అందరి జీవితాలు ఒక్కలా ఉండవు. అందుకు సానుభూతిగా అర్థం చేసుకుని అందరూ ఒకేలా బ్రతకాలనడానికి కూడా లేదు. ఎవరు బ్రతుకు తీరులు వారు, ఎవరు ఆహార విహారాలు వారు. కొందరికి కొన్ని పదార్థాలు చూస్తే యావగింపు, కొందరికి అవే పదార్థాలు అంటే పరమ ఆసక్తి. ఎలా చెప్పగలం చెప్పండి ఇక్కడ? ఎందువల్ల అంటే ప్రవృత్తి అని ఒకటి ఉంటుంది, వాళ్ళ సహజమైన ప్రవృత్తి ఒకటి ఉంటుంది. అదే భగవద్గీతలో గుణత్రయ విభాగ యోగంలో బోల్డ్ చెప్పాడు. అది మన వేదాంతం వదిలేసాం. అది వేదాంతం కాదు, అదొక సైంటిఫిక్ టర్మ్స్ అవన్నీ కూడా. అది మనం చూస్తే వాడి ప్రవృత్తి ఎటువైపు ఆకర్షిస్తుందో తెలియగలిగితే దాన్ని బట్టి వాడున్న దాంట్లో నుంచి వాడు ఎలా తరించాలో దానికి నియమాలు పెట్టాలి. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.